హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఎంత హెల్ప్ అవుతుందంటే మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేసే వ్యూ చేంజ్ అయిపోతుంది. ఈ వీడియోస్లో నేను ప్రైస్ యాక్షన్, చార్ట్ సైకాలజీ, ఇక్కడ సైకాలజీ అంటే మీరు ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకోండి, డిసిప్లిన్గా ఉండండి, ఇవి కాదు. చార్ట్ని రీటైలర్స్ ఎలా అనలైజ్ చేస్తారు, ప్రోస్ అండ్ బిగ్ ప్లేయర్స్ ఎలా అనలైజ్ చేస్తారు, రీటైలర్స్ ఎలా ట్రాప్ అవుతారు, బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు మార్కెట్లో ఎంటర్ అవుతారు అనే సైకాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డైలీ నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక 1 మంత్ కంటిన్యూస్గా వీడియోస్ని చూడండి. ఇంకా కంటెంట్లోకి వెళ్దాం. నిన్నటి మార్కెట్ని ఒక 1 మినిట్ అయితే అనలైజ్ చేద్దాం. నిన్న మార్కెట్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా ఒక రేంజ్ మోడ్లో అయితే ట్రేడ్ అయింది. కాకపోతే కొద్దిగా బిగ్ రేంజ్ అనమాట. సెకండ్ హాఫ్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈ లెవెల్లో సెల్లర్స్ ఉన్నారు, నెక్స్ట్ ఈ లెవెల్లో సెల్లర్స్ ఉన్నారు. బయ్యర్స్ ఆల్మోస్ట్ లేరానే అనుకోవచ్చు. నేను ఈ లెవెల్లో ఉన్న సెల్లర్స్ని అయితే కన్సిడర్ చేయట్లేను. ఎందుకు కన్సిడర్ చేయట్లేను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్ రిట్రేస్మెంట్ మనం ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి అప్లై చేస్తే ఆల్మోస్ట్ 0.7% అయితే రిట్రేస్ అయింది. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడున్న సెల్లర్స్ ఏదర్ వాళ్ళు కాస్ట్ టు కాస్ట్ అన్న ఎగ్జిట్ అయిపోయి ఉండాలి, లేదా స్మాల్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని అయితే నేను కన్సిడర్ చేయట్లేను. ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అనేది నిన్నటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో అయితే అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనకి మార్కెట్లో ఈ సెల్లర్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఈ సెల్లర్స్ ఉన్నారు. ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ నెక్స్ట్ ది ఫస్ట్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఒక సైకాలజీ ఏంటంటే, ఇక్కడ మీరు చార్ట్ సైకాలజీని అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ఈ లెవెల్లో ఉన్న సెల్లర్స్ అయితే పొజిషన్స్ని ఎగ్జిట్ చేసి ఉండరు. ఎందుకు చేసి ఉండరు? బికాస్ ఈ రెడ్ క్యాండిల్ని చూసి, ఈ రెడ్ క్యాండిల్ అనేది వాళ్ళకి హోప్ ఇస్తుంది అనమాట. ఏంటి, నేను వెళ్ళి గ్యాప్ అయితే ఫిల్ చేస్తానని చెప్పేసి. సో ఈ రీజన్ వల్ల ఇక్కడ ఉన్న పొజిషనల్ సెల్లర్స్ అయితే ఎగ్జిట్ అయ్యి ఉండరు. నెక్స్ట్ ర్యాండమ్ సెల్లర్స్ అనే వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. సో ఇప్పుడు మనకి ఈ సెల్లర్స్ ఉన్నారు, నెక్స్ట్ ఈ సెల్లర్స్ ఎంటర్ అయ్యాడు. సో మార్కెట్లో లిక్విడిటీ అనేది ఫామ్ అయింది. ఇది చార్ట్ సైకాలజీ ప్రకారం. ఇప్పుడు మనం ప్రైస్ యాక్షన్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చూస్తే ఇక్కడ మనకు ఒక గ్రేట్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి మనకి ఈ పాయింట్ నుంచి ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ అయితే డౌన్ఫాల్ అయితే క్రియేట్ అయింది. సో ఫోర్త్ టైం మ్యాక్సిమం స్కోప్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయడానికి అయితే మ్యాక్సిమం స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ మూవ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమ్మీడియట్గా ఈ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ అయితే హంట్ చేసి మార్కెట్ అయితే ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే నేను కూడా ఇంత పెద్ద మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ నెక్స్ట్ 50,000 అనే రౌండ్ లెవెల్ కూడా ఉంది. సో మార్కెట్ కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి బ్రేక్ కొడుతుందేమో మేబీ నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ అనేది డైరెక్ట్ అయితే బ్రేక్ కొట్టింది. ఎందుకు రౌండ్ నెంబర్ 50,000 దగ్గర వెయిట్ చేయాలి అని అంటున్నా అంటే, మీరు ఆప్షన్ చైన్ డేటా కనుక చూస్తే ఈ 50,000 రౌండ్ నెంబర్ దగ్గర ఆల్మోస్ట్ పొజిషనల్ ప్లేయర్స్ అయితే చాలామంది ఉన్నారు. సో ఈ పొజిషనల్ ప్లేయర్స్ ఏంటంటే అంత ఈజీగా మార్కెట్ని అయితే బ్రేక్ చేయనియరు. దే ట్రై టు పుష్ టువర్డ్స్ డౌన్ సైడ్. అంత ఈజీగా అయితే బ్రేక్ చేయనియరు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇలా డైరెక్ట్గా బ్రేక్ చేసింది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే సస్టైన్ చేయదు. ఇప్పుడు ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ మూవ్ అయితే అది జరిగింది. మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే సస్టైన్ చేయలేకపోయింది. బికాస్ ఈ 50,000 రౌండ్ నెంబర్ అనేది డైరెక్ట్గా అయితే బ్రేక్ కొట్టింది. ఈ ఫాల్ని కూడా మనం డీటెయిల్గా అయితే అనలైజ్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మీరు నిఫ్టీ చార్ట్ని కూడా అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ మార్కెట్ అయితే రీటైలర్స్కి అయితే గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కానీ ఇఫ్ దే ఎంటర్ అట్ దిస్ పాయింట్ వాళ్ళ ఎస్ఎల్ అయితే చాలా పెద్దగా ఉండేది. సో రిటైలర్స్ మ్యాక్సిమం అంత రిస్క్ అయితే చేయరు. సో దే విల్ వెయిట్ ఫర్ ద రిట్రేస్మెంట్. ఎప్పుడైతే మార్కెట్లో ఒక చిన్న రిట్రేస్మెంట్ అయితే వచ్చి ఉంటారో, సో రిటైలర్స్ ఈ లెవెల్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు బై కీపింగ్ ద స్టాప్ లాస్ అట్ దిస్ పాయింట్. మార్కెట్ ఏం చేసింది, కొద్దిగా వాళ్ళ సైడ్ ప్రాఫిట్ అయితే చూపించి నెక్స్ట్ మూవ్ ఇమీడియట్గా వాళ్ళ ఎస్ఎల్ అయితే హంట్ చేసింది. సేమ్
బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే అయింది. ఈ లెవెల్లో ఎంటర్ అయి ఉంటారు బై కీపింగ్ ది స్టాప్ లాస్ ఎట్ దిస్ పాయింట్. ఇమీడియట్గా నెక్స్ట్ మూవ్ అయితే వాళ్ళు ఎస్ఎల్ అయితే హంట్ చేసింది, ఎస్ఎల్ హిట్ చేసింది. నెక్స్ట్ మినిట్ అప్ సైడ్ అయితే మూవ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న రీటైలర్స్ ఎస్ఎల్ అయితే హిట్ చేసింది. సో ఇదే మార్కెట్ యొక్క సైకాలజీ, ఇలానే ఉంటుంది మార్కెట్ యొక్క సైకాలజీ, మార్కెట్ యొక్క బిహేవియర్. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్రొసీజర్. వాళ్ళ ఎస్ఎల్ హిట్ చేసింది ఈ క్యాండిల్లో, ఇక్కడ ఉన్న రీటైలర్స్ బయర్స్వి. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా ఒక చిన్న అప్ సైడ్ మూవ్ అయితే క్రియేట్ చేసింది. ఈ లెవెల్లో రీటైలర్ సైకాలజీ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఎవరైతే మార్కెట్లో ఈ లెవెల్లో ఎంటర్ అవ్వలేకపోయారో డెఫినెట్గా ఒక మంచి రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఫిబ్ రిట్రేస్మెంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ టుకే రిట్రేస్మెంట్ ఆఫ్ 0.5%. సో ఒక మంచి రిట్రేస్మెంట్ అయితే ఇచ్చింది. సో రిటైలర్స్ ఏం చేస్తారు, ఓకే ఒక గుడ్ రిట్రేస్మెంట్ వచ్చింది, నెక్స్ట్ వీ హ్యావ్ ఏ రౌండ్ నెంబర్ కాల్డ్ 50,000, ఇది ఒక గుడ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, సో ఇక్కడ నుంచి బై చేద్దామని చెప్పేసి ఈ లెవెల్ నుంచి బై చేస్తారు. నెక్స్ట్ మూవ్ చూస్తే ఇమీడియట్గా వీళ్ళ యొక్క ఎస్ఎల్ హిట్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ అయితే డౌన్ సైడ్ మూవ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న సైకాలజీ చూడండి. సో మార్కెట్ ఇంకా 50,000 రౌండ్ నెంబర్ క్రాస్ అయిపోయింది, సెల్ సైడ్ ఎంటర్ అవుదామని చెప్పేసి రిటైలర్ సెల్ సైడ్ ఎంటర్ అవుతారు. నెక్స్ట్ మూవ్ చూస్తే వీళ్ళ యొక్క ఎస్ఎల్ కూడా ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయి ఉంటుంది. ఇమ్మీడియట్లీ డౌన్ సైడ్ మూవ్ అయితే కంటిన్యూ చేసింది బ్యాంక్ నిఫ్టీ. మార్కెట్ యొక్క సైకాలజీ బిహేవియర్ ఇలానే ఉంటుంది. మ్యాక్సిమం ట్రాపింగ్ చేయడానికే మార్కెట్ అయితే ట్రై చేస్తుంది. డైరెక్ట్ మూమెంట్స్ చాలా తక్కువ.